హాయ్ అండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. లైనింగ్ బ్లౌజ్ కోసం ముందు లైనింగ్ని తడిపి దాన్ని ఆరబెట్టుకుని తీసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. కిందున్న క్రాస్లు అవన్నీ నీట్గా ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫుల్ లెంత్, మీ బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ ఎంత ఉందో అంతా ప్లస్ ఖర్చులు నత్తి 13.5 ఖర్చులతో కలిపి బ్యాక్ సైడ్ డీప్ 5, కింద నుండి 5 ఇంచెస్, షోల్డర్ 2 ఇంచెస్, షోల్డర్ స్ట్రాప్ కింద నెక్ రౌండ్కి ఒక 2.5 ఇంచెస్, షోల్డర్ స్ట్రాప్కి 3.5 ఇంచెస్, ఖర్చులు పోను 3 ఇంచెస్ మిగులుతుంది. ఈ షోల్డర్ దగ్గర నుంచి కింద నెక్ డీప్కి ఒక లైన్ డ్రా చేయాలి. నడుము లూజ్ 7.5 వచ్చింది. 7.5 ప్లస్ 2 9.5, 9.5 10 తీసుకోవచ్చు నడుము యొక్క లూజ్. తర్వాత చంక్ రౌండ్ డీప్ కోసం 5 ఇంచెస్ 5 కానీ 5.5 కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు లైన్గా ఒక లైన్ డ్రా చేయాలి, స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. చెస్ట్ 34 నాది, 34 ప్లస్ 2 34 ఇంచెస్ అంటే 8.5, 8.5 ప్లస్ 2 10.5 పెట్టాను. 1 ఇంచ్కి మార్క్ చేసి పై నుండి కొలిస్తే 8 రావాలి. చంక్ లూజ్ 8, చంక్ లూజ్ 8 రావాలి. అక్కడిని పైనుంచి కొలిస్తే చంక్ లూజ్ 8 రావాలి. 8 వచ్చింది. చంక్ లూజ్ దగ్గర నుంచి ప్లస్ 2 ఇంచెస్. ఇప్పుడు సైడ్లో లైన్స్ డ్రా చేసుకోవాలి ఖర్చులతో కలిపి. ఇప్పుడు నెక్ డీప్ కొంచెం బ్రాడ్గా కావాలంటే పక్కన ఒక చిన్న లైన్ డ్రా చేసి లైన్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. కింద సమానంగా ఉండవు, జాగ్రత్తగా చూసుకొని సమానంగా క్లాత్ పెట్టుకుని లైన్ కొట్టుకుని అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. కట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనకి ఫుల్ లెంత్ ఎంత కావాలో అంత ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫుల్ లెంత్, నెక్ డీప్, చంక లూజు, నడుం లూజు అంతే. బ్యాక్ పార్ట్లో ఇవే ఉంటాయి. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేద్దాం. ఇలా లైనింగ్ సరిగ్గా కట్ చేసి ఇవ్వలేదు వాళ్ళు, క్రాస్గా ఎక్కువలు తక్కువలు అట్లా ఉంది. మనం సమానంగా నీట్గా కట్ చేసుకుని మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు స్లీవ్స్ కట్ చేస్తాను. ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మొత్తం ఖర్చులతో కలిపి 8+2 10 రావాలి. విత్ 10 ఇంచెస్ రావాలి. అట్లా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎలాంటి వాళ్ళకైనా స్లీవ్స్కి అయితే ముక్క అతుకు పడుతుంది. నేను 10 ఇంచెస్ లెంత్ పెట్టాను. లైనింగ్ అయితే విత్ ఎక్కువ ఉండదు కాబట్టి మనకి ముక్కలు అయితే అతకాల్సి ఉంటుంది. ఫుల్ లెంత్ కింద లూజ్ 5 వచ్చింది. ఖర్చులతో కలిపి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 6 పెట్టాను. ఇప్పుడు ఫుల్ లెంత్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి కిందికి 8 ఎక్కడొచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేయాలి. చంక లూజ్ 8 వచ్చింది కదా, 8కి ఒక మార్క్ చేసి ఒక 2 ఇంచెస్ కిందకి 2 ఇంచెస్ కిందకి ఎక్స్ క్రాస్కి ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు స్లీవ్ షేప్ కట్ చేసుకోవాలి. ఆ పైనుంచి ఈ కింద చేతి లూజ్కి క్రాస్కి ఒక లైన్ గీసుకుని దాన్ని కట్ చేసుకోవాలి. స్లీవ్స్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ముక్క అతుకుతుంది కదా, కింద కట్ చేసాం కదా, దాన్ని సరిపోతే దాన్ని యాడ్ చేయొచ్చు, లేదంటే వేరే ముక్కలు తీసుకుని మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయే వరకు కూడా ఏ చిన్న ముక్క కూడా పడేయకూడదు. ఏదైనా యూజ్ అవుతుంది. దేనికి ఏ పీస్ వాడాలో కూడా తెలియదు. బ్లౌజ్ కంప్లీట్ అయ్యే వరకు అన్ని ముక్కలు చిన్న ముక్కలతో సహా జాగ్రత్తగా పెట్టుకుని ఉంచుకోవాలి. ఆ ముక్కలు వేరే క్లాత్ తీసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్, నడుముకి ముక్క అతకడానికి, తర్వాత షేప్ పట్టీలు కావాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మన క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసి 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేయాలి. ఈ నెక్ డీప్ బ్యాక్ సైడ్ది మనకి ఫ్రంట్ అంత ఎక్కువ డీప్ రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసి 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే మనం 3 ఇంచెస్ 3.5 దాకా షేప్ పట్టీలు వస్తాయి కాబట్టి దానికది లెక్క సరిపోతుంది. 2 ఇంచెస్ మనం ఫోల్డ్ చేసేస్తాం. ఇది బ్యాక్ సైడ్ నెక్. ఫ్రంట్ అంత డీప్ ఉండదు నెక్, కంగారు పట్టి కట్ చేసుకోకూడదు. ఒక 2 ఇంచెస్కి క్రాస్గా కట్ చేసి మధ్యలో ఒక లైన్ తీసుకొని అటు సైడ్ నడుము వైపు ఒక 1/2 ఇంచెస్కి క్రాస్గా కట్ చేసి క్రాస్లు కట్ చేసుకోవాలి. నాది నెక్ డీప్ ఫ్రంట్ 6కి ఒక లైన్ డ్రా చేసి అది ఇందాక మనం డ్రా చేసింది బ్యాక్ సైడ్ డీప్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ అంత డీప్ ఉండదు. కరువు కట్ చేయాలి. అది ఫ్రంట్ నెక్. చంక మనం సైడ్స్లో క్రాస్ పాయింట్లు పెట్టుకున్నాం కదా, క్రాస్గా నడుము వైపు 1/2 ఇంచెస్, హుక్కులు పట్టి కాజాల వైపు ఒక 2 ఇంచెస్ పైకి, అంతే కట్ చేసుకోవడమే. ముందు మన లైనింగ్ని తడిపితే అది షింక్ అవుతుంది. దాన్ని నీట్గా క్రాస్లు ఏమి లేకుండా తీసి వీలైతే ఐరన్ చేసుకుని ఫోల్డింగ్ మన వైపుకి వచ్చేలా డబల్ ఫోల్డింగ్ వేసుకుని మార్క్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. అంత పెద్ద కష్టమేం కాదు, ఈజీగా చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. క్రాస్లు కూడా కట్ చేసుకొని
అయిపోయింది, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది, స్లీవ్స్ అయిపోయింది. మెయిన్ ఈ మూడు మెయిన్. స్లీవ్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సైడ్ కట్ చేస్తున్నాను కదా, ఇది హుక్కుల పట్టికి కాజాల పట్టికి ఏమైనా యూజ్ అయితే వాడుకుంటాను నేను. అది ప్రతి ముక్క కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యే వరకు కూడా. ఇప్పుడు నడుం పట్టికి అడే ఒక ముక్క అతుకుతాం కదా బ్యాక్ సైడ్, టూ ఫోల్డింగ్ వేసుకుని బ్యాక్ సైడ్ లూజ్ ఎంత ఉందో చూసుకుని నడుముకి కింద మార్క్ చేసుకుని 1 ఇంచెస్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి 2 క్లాత్లు కింద ఒకటి పైన ఒకటి 2 ఉండాలి. 2 క్లాత్లు ఉండేలా చూసుకొని బ్యాక్ సైడ్ ఎంత ఉందో చూసి అంతా మార్క్ చేసుకోవాలి. షేప్ పట్టి ఒకవైపు 3.5, ఒకవైపు 3, ఒకవైపు ఎక్కువ ఉంటుంది, ఒకవైపు తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న వైపు హుక్కుల పట్టి కాజాల పట్టికి యాడ్ చేయాలి, తక్కువ ఉన్న వైపు నడుము వైపుకి వస్తుంది. అయిపోయింది. ఫ్రంట్, బ్యాక్, స్లీవ్స్, నడుంకేసే పట్టి, హుక్కుల పట్టి, కాజాల పట్టి అంతా మనం కట్ చేసేసుకున్నాం. మిగిలిన ముక్కలన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మెయిన్ పీస్ కట్ చేసుకుంటాం. ఎప్పుడు కూడా మనం కటింగ్ అనేది లైనింగ్ మీదే చేస్తాం పర్ఫెక్ట్గా. తర్వాత మెయిన్ క్లాత్ తీసుకుని దాని మీద పెట్టి ఎగ్జాక్ట్గా కట్ చేయాలనేమీ లేదు, దాని మీద పెట్టి ఎక్కువ కట్ చేసుకుని మనం ఆ లైనింగ్ని జాయిన్ చేసి కుడతాం. ఇప్పుడు అందరూ గమ్ పెట్టి అంటిస్తున్నారు, అలా అయినా చేసుకోవచ్చు, కుట్టచ్చు. లేదంటే గమ్ పెట్టి అంటించు, అది లెంత్ ఎక్కువ అయిపోతుందని అదంతా చూపించట్లేదు. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, బ్యాక్ సైడ్ ఫోల్డింగ్లో ఉండాలి. క్లాత్ ఎట్లా ఫోల్డ్ చేసుకుంటున్నాం అనేది జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి. ఈజీగా ఉండడానికి, టైం త్వరగా మనకి వర్క్ అయిపోవడానికి గమ్ పెట్టి అంటిస్తున్నారు, అది కూడా పర్లేదు, అలా కూడా చేయొచ్చు. కానీ స్లీవ్స్ గమ్ పెట్టి అంటించడానికి కాదు, ఎందుకంటే ముక్కలు అతకాల్సి ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి, అతికించడం. స్లీవ్స్కి మనం 4 ఫోల్డింగ్ వేస్తాం, బ్యాక్ సైడ్కి 2 ఫోల్డింగ్ వేస్తాం. ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది, లైనింగ్ ఫోల్డింగ్ ఎటువైపు ఉంది అట్లాగే మెయిన్ క్లాత్ కూడా ఫోల్డింగ్ని అటువైపు ఫోల్డింగ్ వేసి మడత పెట్టి కట్ చేసుకోవాలి. నాకు మెయిన్ క్లాత్కి ముక్కలు అతకాల్సి వచ్చింది, లైనింగ్కి కూడా ముక్కలు అతకాల్సి వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టి కట్ చేయాలి కదా, ఎక్కడ మనకి వీలవుతుందో క్లాత్ సరిపోతుందో చూసుకుని అప్పుడు కట్ చేయాలి. క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం, స్లీవ్స్ కట్ చేస్తాం, మెయిన్ బ్యాక్, ఫ్రంట్, స్లీవ్స్.
అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. దాన్ని గమ్ పెట్టి అంటించేసుకుంటున్నారు, అలా అయినా చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ గమ్ పెట్టి అంటించేస్తున్నారు. కుట్టే పనిలే. కుట్టడానికి మనకి కటింగ్కి ఎంత టైం పడుతుందో లైనింగ్ అతడానికి అంత టైము, బ్లౌజ్ కుట్టడానికి అంత టైము, హెమ్మింగ్కి అంత టైము పడుతుంది. టైం సేవ్ అవ్వాలంటే నేను నాకు బ్లౌజ్ స్లీవ్స్ తక్కువ వచ్చింది కదా, ఆ ముక్క అక్కడ కట్ చేసుకుని నాకు స్లీవ్స్లో కుట్టేటప్పుడు స్లీవ్స్లో జాయిన్ చేసుకుంటా. ఇప్పుడు షేప్ పట్టి డబల్ ఫోల్డింగ్ వేసుకుని కట్ చేసుకుని, కొంతమంది షేప్ పట్టీలు మందంగా ఏదైనా క్లాత్ వేసి చేస్తారు, నాకు అట్లా ఇష్టం ఉండదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు అట్లా నేను లైనింగ్ ఒకటే సరిపోతుంది నాకు, అది జాయిన్ చేసేసుకుంటా. అయిపోయిందండి షేప్ పట్టి. నాకు పైపింగ్ వేద్దాం అనుకుంటున్నా, అందుకని దానికి రిలేటెడ్గా ఉన్న గోల్డ్ క్లాత్ తీసుకుని 1 ఇంచ్కి మార్క్ చేసుకుని స్లీవ్స్కి నెక్కి పైపింగ్ వేయడానికి ఇది కూడా తీసుకున్నా. 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నా స్లీవ్స్కి నెక్కి. అలాగ 2-3 ముక్కలు తీసుకుని నేను జాయిన్ చేసుకుని అయిపోయిందండి. కటింగ్ అయిపోయింది.